హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్పబోయేది ఏంటంటే, చాలామందికి ఎక్స్ప్రెస్ బస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలియదండి. కొంతమందికి అయితే తెలుసు, కొంతమందికి సార్ ఎక్స్ప్రెస్ ఏంది, ఎలా ఉంటుంది ఏంటని చాలామంది చాలా రకాల డౌట్లు అడుగుతున్నారు. వాళ్ళ కోసమే నేను దయచేసి ఈ వీడియో చేస్తున్నాను. ఎక్స్ప్రెస్ బస్సు తెలుసు అన్న వాళ్ళు ఒక కామెంట్ చేయండి, అట్లాగే తెలియని వాళ్ళు ఒక లైక్ చేయండి. జస్ట్ ఏంటంటే ప్రజలకి శాంపిల్కి నేను ఒక వీడియో చూపిస్తున్నాను. ఎక్స్ప్రెస్ బస్సు చూడండి ఫ్రెండ్స్, ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేది పూర్తిగా ఈ వీడియోలో చూపించబోతున్నాను. చూడండి, ఇది అంటే మనకి ఫస్ట్ ఎక్స్ప్రెస్ బస్సు ఫ్రంట్ ఇలా ఉంటుంది. సైడ్ అయితే మనకి ఎక్స్ప్రెస్ అని రాస్తారు. ఇటు సైడు పైన అద్దాల పైన అయితే మనకి ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది బస్సు, అక్కడికి ఎక్కడికి ఎండ్ అవుతుంది అనేది ఫస్ట్ అద్దాల పైన పేర్లు వరుసగా డీటెయిల్స్ అన్నీ రాస్తుంటారు. ఇటు సైడ్ మనకి ఇప్పుడు మీకు ఇదిగోండి చూడండి, ఎక్స్ప్రెస్ అని రాస్తున్నారు కదా, అక్కడ మనకి లోగో ఉంటుంది ఖచ్చితంగా, ఆర్టీసీ లోగో చూపిస్తాను చూడండి సార్. బ్యాక్ సైడ్ అయితే మనకి ఏ డిపో ఏంది అనేది పూర్తిగా బ్యాక్ సైడ్ అయితే రాస్తారు. బస్సు నెంబర్ కూడా ఉంటుంది. వీటికైతే సర్వీస్ నెంబర్ అనేది ఉండదు. ఊరికి నేమ్ ప్లేటు, బోర్డు ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి వెళ్తుంది అనే నేమ్ ప్లేటు, బోర్డుల వరకే ఉంటాయండి వీటికి. యువతల సైడ్ కూడా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. యువతల సైడ్ కూడా మనకి ఎక్స్ప్రెస్ అనేది ఖచ్చితంగా బోర్డు నేమ్ అయితే రాసుంటారు. చూడండి, యువతల పక్క కూడా ఎక్స్ప్రెస్ అనేది రాస్తున్నారు కదా, ఎక్కడైతే నెంబర్ ప్లేట్ ఇక్కడ ఏంటంటే చూశారు కదా, ఇటు సైడ్ నుంచి వస్తుందాకా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం అనే నేమ్లు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఇది ఎంతమందికి తెలుసు ఒక కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అట్లాగే తెలియని వాళ్ళు పోతూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. ఇదే ఫ్రెండ్స్, లేడీస్కి ఫ్రీ బస్ అయిన ఎక్స్ప్రెస్ బస్సు. ఇంకొకటి కూడా అల్ట్రా ఫ్రీ బస్ ఉంది, అది నెక్స్ట్ వీడియో చూపిస్తున్నా. ఉంటా, బాయ్ మరి.